హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే తెలుగు కీబోర్డ్ గురించి చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. తెలుగే కాదు, మీకు అన్ని లాంగ్వేజ్ వస్తాయి, కానీ తెలుగు మెయిన్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ముందు మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది రెడ్ కలర్లో, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే సెర్చ్ బార్లోకి వెళ్ళి నరసింహ కింగ్ అని సెర్చ్ చేస్తే ఇద్దరు ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చింది. దాన్ని ట్యాప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ అని వస్తుంది ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ గుర్తుంటుంది ఫ్రెండ్స్, అది ట్యాప్ చేసుకుంటే మీకు నా నోటిఫికేషన్ మీకు వస్తాయి. అప్పుడే మీరు కొంచెం ఈజీగా ఉంటుంది ఆ వీడియోస్ చూడడానికి. మీకు ముందుగా మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ప్లేస్టోర్లోకి వెళ్ళి సెర్చ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, సెర్చ్ దగ్గర ఇక్కడ చూడండి ఈజీ టైప్ తెలుగు కీబోర్డ్ అనుకుంటున్నాను. చూడండి మీకు చూపిస్తాను. ఈజీ టైప్ తెలుగు కీబోర్డ్ సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. విధంగా వస్తుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ ఇన్స్టాల్ అడుగుతుంది ఫ్రెండ్స్, ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ వస్తుంది. ఓపెన్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మీకు ఎనబుల్ అని వచ్చింది. కింద డిఫికల్ట్ అని ఉంది, డిఫికల్ట్ కీబోర్డ్ అని, దాన్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. మేము ఇప్పుడు సామ్సంగ్ మొబైల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సామ్సంగ్ కీబోర్డ్ ఉంది నాకు. ఇది ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన కీబోర్డు, దాన్ని సెలెక్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఓకే అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మనం టీమ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఇందాక ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏదో ఫోటో అనేది తీసేసిన, అంటే కిడ్స్ డ్రెస్ ఫోటో పెట్టాను. అది ఎలాగనేది ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాలి. కీబోర్డ్ని కిందకి పక్కన చూడండి ఫ్రెండ్స్, టిక్ మార్క్ వేసుకుంటే ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాం. వెనక బ్యాక్గ్రౌండ్లో కావాలంటే ఫోటో పెట్టుకోవచ్చు. అది ఎలాగంటే ఇక్కడ ఎడిట్ ఉంది కదా, ఎడిట్ ప్రతి ఒక్కదానికి ఉంటుంది, అన్నిటికీ ఉండదు. వాటికి మనం పెట్టుకోవచ్చు అని వాటికి ఉంటుంది. అవి ఇక్కడ ఉంటుంది చూడండి, ఎడిట్ ఉంటుంది. ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ వెళ్తున్నాను. బ్యాక్ వెళ్ళి మీకు ఇప్పుడు చూపిస్తాను తెలుగు కీబోర్డ్ ఎలాగ ఉందో చేస్తున్నాను. ఇంతకుముందు నేను టైప్ చేస్తాను ఫ్రెండ్స్, కీబోర్డ్ సెట్ చేస్తున్నప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది మీకు కీబోర్డ్ అయిపోయిన తర్వాత. చూడండి ఫ్రెండ్స్, ఇది నెంబర్లు ఇక్కడ రాదు, ఇప్పుడు ఇక్కడ రాదు ఫ్రెండ్స్. ఇది ఇక్కడ తెలుగు కీబోర్డ్ పనిచేయదు. చూడండి, తెలుగు రాదు. ఎందువల్లంటే అక్కడ నెంబరు మామూలుగా ఏదైనా వాట్సాప్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తుంది చూడండి. ఇక్కడ హాయ్ అనుకోండి, హై హై. ఇప్పుడు హాయ్ అంటే ఇక్కడ ఎలాగంటే హా, వై కొడితే వై, హాయ్. HAA వై, చూడండి వై వై, చూడండి హాయ్. ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇదే కాకుండా మీకు చూడండి, మీరు సెట్ చేస్తుంటే కొన్ని మీకు ముందే ఇక్కడ ఇచ్చేస్తాడు. చూడండి, మన తెలుగు అని కొడితే ఇక్కడ తెలుగు ఈ విధంగా మనకి కొన్ని సజెషన్ వర్డ్స్ వస్తున్నాయి. ఇప్పుడు గుర్తు అంటే ఒత్తులు ఎలా ఇవ్వాలి గురించి చెప్తాను మీకు. ఇప్పుడు ఖడ్గం, కాకి డా ఉంది కదా, డాకి గా గుర్తు ఇవ్వాలి. అది ఎలాగ చెప్తాను. ఇప్పుడు కా గుర్తు ఇవి వచ్చాయి ఫ్రెండ్స్, KHA కా. ఈ కా గుర్తు ఇవి వచ్చింది, కా సెలెక్ట్ చేస్తాము. కాకి వెళ్ళింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గమ్ కదా, డా కావాలి మనకి. డా ఫ్రెండ్స్, డా కావాలి మనకి. HA డా ఫ్రెండ్స్. డిఏ కొట్టిన ఇక్కడ డా ఉంది చూడండి ఫ్రెండ్స్, ఈ పక్క DA డా. చూడండి, ఇక్కడ ఉంది డా, సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు దీనికి గా గుర్తు ఇవ్వాలి. ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, గా అని ఇక్కడ దాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మీకు రెడ్ కలర్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాన్ని ట్యాప్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా వస్తుంది. మళ్ళీ మీరు లాంగ్వేజ్లోకి మామూలుగా ఈ విధంగా వెళ్ళి ఇప్పుడు గా గుంతు కాబట్టి GA గా కొట్టేయండి, వచ్చేసింది సార్. ఇప్పుడు మనకి అది కావాలి కాబట్టి చూడండి, నేను వేరే వాడిని సెట్ చేసి తీసుకుంటున్నాను దాన్ని.
చూడండి, KHATAM. చూడండి, మామూలుగా ఖడ్గా అని కొట్టాను, వచ్చేసింది. ఈ విధంగా మనం లేఅవుట్ ఇంకా సెట్ చేసుకోవచ్చు, లేకపోతే మనం వాట్సాప్లో వచ్చేసి టైప్ చేసి సెట్ చేసుకోవచ్చు. చూడండి, నేను అనకొండ కొట్టాలనుకున్నాను, కొంద వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే అర్ధాకిల్లి కట్ చేసి KOM కొట్టండి. ఇక్కడ కొమ్ లేదు, KON కొట్టండి. చూడండి ఫ్రెండ్స్, కొండ కొట్టాను, అనకొండ. ఈ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. మీరు కొండే కాదు, ఇప్పుడు మీకు కొమ్ముగా మాత్రమే కావాలి. ఇప్పుడు ఈ విధంగా కొన్ని కొట్టేస్తే కొన్ని వీడియోస్ కొంత వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కొంత కొట్టారు, ఇప్పుడు తాజీ చేస్తే ఈ విధంగా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ఉంటుంది. మెయిన్గా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు, సింపుల్గా అయిపోతుంది. ఇంకొక యాప్ గురించి చెప్తాను. అది యాప్ కాదు, మీకు ఇచ్చిన కీబోర్డ్. అది నేను దీన్ని డిజేబుల్ చేస్తాను ఫ్రెండ్స్. యాప్ వేస్తాను. ఇప్పుడు మామూలుగా ఇలాగ వెళ్తున్నాను. ఇది ఫ్రెండ్స్, నాకు దీనికి ఇచ్చిన కీబోర్డ్ ఇది. దీని నుంచి మనం ఎలాగ ఉన్నది ఇక్కడ మీకు సెట్టింగ్స్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ సెట్టింగ్స్ కానీ ఇక్కడ మీకు ఏ గుర్తులు ఉన్నాయో ఆ గుర్తులలో ఏదో గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్పేస్ పక్కన ట్యాప్ చేసి పెట్టింది, ఈ విధంగా గుర్తుంటాయి. సెట్టింగ్స్ ఓకే చేసుకోండి. ఈ విధంగా ఉంటుంది. తెలుగు ఉండొచ్చు ఫ్రెండ్స్, మీకు యూకే ఇది ఉంటుంది. యూకే అయినా లేకపోతే మామూలుదైనా, అంటే యూఎస్ అయినా ఏదో ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ తెలుగు ఉంది కదా ఫ్రెండ్స్, తెలుగు కాదు, యూకే అని ఉంది. ఇప్పుడు మనం తెలుగులోకి మార్చుకోవాలి. అది ఎలాగనేది ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ ఇన్పుట్ లాంగ్వేజెస్, ఇవి మనం డౌన్లోడ్ చేసుకునేవి. ఇలా మనకు కొన్ని ఇస్తారు, కొన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 3 డౌన్లోడ్ చేసి పెట్టినాను. డౌన్లోడ్ ఎలా చేయాలనేది అంటే కింద అవైలబుల్ లాంగ్వేజెస్ ఉంది ఫ్రెండ్స్. ఒకటి చూడండి, ఇంకా చాలా లాంగ్వేజ్ కనిపిస్తాయి. లాంగ్వేజ్లలో ఒక లాంగ్వేజ్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడేముంది, ట్యాప్ టు డౌన్లోడ్ ఉంది. మీరు ఏం చేయాలి ఫ్రెండ్స్, దాన్ని జస్ట్ ట్యాప్ చేస్తే చాలు, డౌన్లోడ్ అయిపోతుంది. ఇంకేం చేయమని అవసరం లేదు, జస్ట్ ట్యాపింగ్ ఒకసారి ట్యాప్ చేస్తారు. అది ఎక్కువ ఎంబీగా ఉండదు, తక్కువ సబ్స్క్రైబ్ అయిపోద్ది. ఇప్పుడు మీకు తెలుగు కావాలి, తెలుగు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎన్ని లాంగ్వేజ్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను 3 సెలెక్ట్ చేసేసాను, బ్యాక్ వచ్చేసాను. చూడండి, ఇప్పుడు ఇంగ్లీష్లో వస్తుంది. ఇప్పుడు మనం తెలుగులోకి ఎలా మార్చుకోవాలి అంటే ఇక్కడ స్పేస్ బార్ ఉంది కదా, చూడండి స్పేస్, దాన్ని ఒకసారి లెఫ్ట్కి కానీ రైట్కి కానీ ఏ విధంగా స్లైడ్ చేసుకోవచ్చు. స్లైడ్ చేసే కొద్దిగా మనకి లాంగ్వేజ్ వస్తాయి. ఇప్పుడు చూడండి, తెలుగు వచ్చేసింది. చూడండి, తెలుగు. ఇప్పుడు దీంట్లో మనం ఎలాగనే చెప్తాను. ఇప్పుడు పా ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒత్తులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసింది సజెషన్లు, ఇక్కడ బాగా వస్తుంది. ఇక్కడ సజెషన్లు ఎక్కువ వస్తాయి, అంటే మనం టైప్ చేయకుండా ముందే అది ఎలాగో సెట్ చేసి మనకే చూపించేస్తుంది. దీనికి ఏం నెట్ అవసరం లేదు, ఫ్రీయే. ఇప్పుడు దీనికి ఒత్తిడి ఎలా వేయాలని చెప్తాను. ఇప్పుడు పాకి ఒత్తిద్దాం. ఇప్పుడు ఇక్కడ నాకు ఇచ్చుంటే పూ ఉంది కదా ఫ్రెండ్స్, చూడండి విధంగా ఇచ్చి మళ్ళీ కొడితే సున్నా కావాలంటే ఇక్కడ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు సర్పం అనుకోండి, రా ఏడుంది, ఏడుంది, సున్నా ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ ట్యాప్ చేశాను. మనకి మెయిన్ ఏంటంటే ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఉంటుంది. చూడండి తేడా, ఫస్ట్ది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఐకాన్, అది దాన్ని టైప్ చేసుకొని మనం ఏదైనా కొడితే మనకి ఒత్తిడి వస్తాయి. ఓకే ఫ్రెండ్స్,
వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.